నితిన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఎల్లమ్మ. అయితే నితిన్ గారు ఈ ఎల్లమ్మ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రాబిన్ హుడ్. అయితే ఈ రాబిన్ హుడ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే నితిన్ గారు ఈ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లమ్మ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నితిన్ గారు. చూడాలి నితిన్ గారికి ఈ ఎల్లమ్మ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎల్లమ్మ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ ఎల్లమ్మ మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ దసరా. అయితే దసరా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కీర్తి సురేష్ గారు దసరా మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లమ్మ మూవీతో మన ముందుకు వస్తున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ ఎల్లమ్మ మూవీతో కూడా తెలుగులో తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఎల్లమ్మ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి ఎల్లమ్మ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఎల్లమ్మ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.